మీకు తెలుసా, వన్ పీస్లో మొదట నలుగురు అడ్మిరల్స్ ఉండాలని అనుకున్నారు. అవును, ఓడా మొదట నుండి అలాగే ప్లాన్ చేశారు. కాని తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని కేవలం ముగ్గుర్ని మాత్రమే ఉంచారు. దీని వెనక ఉన్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓడా ఒక రాజు గురించి ఒక కథను పంచుకున్నారు. ఆ రాజు దగ్గర 4 జంతువులు ఉండేవి. ఒక పక్షి, ఒక కోతి, ఒక డ్రాగన్ మరియు ఒక కుక్క. పక్షి ఎప్పుడూ ఎగురుతూ ఉండేది మరియు దానికొక స్థిరమైన చోటు ఉండేది కాదు. అందుకే అది రాజుకు సేవ చేయడం మానేసింది. డ్రాగన్ ఆ రాజు ఎంత చెడ్డవాడో తెలుసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కుక్క చాలా విశ్వాసపాత్రమైనది. ఏం జరిగినా రాజును వదిలి వెళ్ళలేదు. కోతి తన సొంతంగా ఆలోచించలేనంత అమాయకమైనది. తర్వాతి కాలంలో పక్షి బద్ధకస్తురాలైపోయింది. డ్రాగన్ కనిపించకుండా పోయింది. కేవలం కోతి మరియు కుక్క మాత్రమే మిగిలాయి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాజు ఈము, ఆ కుక్క అకాయిను అత్యంత విశ్వాసపాత్రుడు, ఆ కోతి కిజారు నిర్ణయం తీసుకోలేనివాడు మరియు ఏమీ తెలియనట్లు ఉంటాడు, ఆ పక్షి అయోకిజి అతను మరీన్స్ను వదిలి వెళ్ళిపోయాడు, మరియు ఆ డ్రాగన్ మంకీ డి డ్రాగన్ అతనొకప్పుడు మరీన్లో పనిచేసేవాడు.